వాక్యం టైం అయిపోయింది. టైం లేదు. ఒక హాఫ్ అన్ అవర్ మీరు శ్రద్ధగా వినాలి దేవుని వాక్యము. మన మధ్యలో మరి పెద్దలు పద్మాకర్ సార్ గారు వచ్చి మరి మనకు దేవుని వాక్యము అందిస్తారు. ఒక 25 minutes మీరు శ్రద్ధగా వినండి. దేవుని వాక్యము ఎంత వింటే అంత మనకు మేలు. నిద్రపోకూడదు, వినాలి. వినటం వలన విశ్వాసం. వింటేనే, దేవుని వాక్యం వింటేనే మనకు విశ్వాసం. ఆ వాక్యం వినగా మనలో ఉన్న సైతాను వదిలిపోతుంది. దేవుని ఏమంటలేదు. అందరికీ ప్రేమ వందనం. సకల ఘనత మహిమ ప్రభావములు సర్వలోక దేవునికి, సర్వ సృష్టికి ఆధారం, సర్వ సృష్టిని చేసిన దేవునికి, సర్వంతర్యామికి, సర్వాధికారికి, సర్వజనులకు దేవునికే చెందును గాక. ఆమేన్. ఈరోజు పోయిన వారము అనౌన్స్ చేసిన ప్రకారంగా మన సంఘ కాపరి అయిన విజయ్ కుమార్ గారు మాట్లాడతారు. ఓబయ్ కూడా వచ్చింటాడేమో, నేను కూడా విందాము అనుకున్నా. ఈరోజు ఓబయ్ రాలేదు, విజయ్ కుమార్ అన్నకు నీరసం వచ్చేసింది. నేను వచ్చేటప్పటికి నేను ఫోన్లో కూడా చెప్పాను, ఒకసేపు చెప్పండి అన్న, మీరు చెప్పేది వినాలా, ఒక వీడియో రికార్డ్ చేయాలా అని. అంటే మరి ఆయన ఈ అవకాశం నాకు ఇచ్చారు. అది నా మీద ప్రేమ, అంతకంటే ఏం లేదు. ఆశ్చర్య రీతిలో అసలు మేము చాలా సంవత్సరాలు, నాకు తెలిసి 5 సంవత్సరాల ముందే మనం కలిసాం అనుకుంటా. మళ్ళీ పోయిన వారం జాన్సన్, మా చిన్న ఆయన జాన్సన్ చెప్తున్నాడు, వీళ్ళు కూడా మనకు బంధువులు అవుతారు అని. తీరా చూస్తే ఈయన బావవరస అవుతున్నాడు నాకు. చూడండి, ఎక్కడ బంధుత్వాలు, బీరకాయ పిలిచేటారు కదా, అట్లా కాకుండా ఇది ఇంకా కొంచెం దగ్గర బంధం అన్నమాట. అయితే ఈరోజు ముఖ్యమైన అంశం ఏంటంటే, బైబిల్లో యేసయ్య తనను తాను చెప్పుకున్నప్పుడు నేను బెన్ ఆదాం అంటాడనమాట. బెన్ ఆదాం అనేది హీబ్రూ పదం, మనుష్య కుమారుడు అని తెలుగులో ఉంటుంది. మళ్ళీ నేను దేవుని కుమారుడు అంటాడు. ఏమి ఈ రెండింటికి గల తేడా ఏమి? దేవుని కుమారుడు కదా ఎక్కువ మామూలుగా మనకు అర్థమయ్యేటట్టుగా అయితే. ఇప్పుడు మనమంతా ఎవరి కుమారులం? మనుషుల కుమారులం. కానీ మనుష్య కుమారుడు ఎక్కువ, దేవుని కుమారుడు ఎక్కువ అనేది ఈరోజు ఒక అంశం. రెండో అంశం ఏంటంటే, మనము పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలా? ఇంకొక ప్రశ్న, అందరికీ ప్రశ్న ఇది. నేను చెప్పేది మీరు వినేది కాదు. ఈరోజు మీరు కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయాలా. దేవుడు ఎలా ఉంటాడు? మీకు ఆన్సర్ కనపడుతుంది కూడా, కనపడుతుంది మీకు ఆన్సర్ చూస్తే. బైబిల్లో కాదు, ఈయనే గొడవలకే. దేవుడు ఎలా ఉంటారు? దేవుడు ఆత్మ గనుక, యోహాను 4:24లో దేవుడు ఆత్మ గనుక మీరు ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించండి. చెప్పడానికి అంటే దేవుడు ఆత్మ. మరి యేసయ్య అంటే యెషువా మరి ఎవరు? ఇప్పుడు దేవుడు ఆత్మ అయితే దేవుని కుమారుడు ఏమవుతాడు? దేవుని కుమారుడు ఆత్మ. యెషువా గారు ఇక్కడ ఉన్న సమయంలో మాత్రమే శరీర రూపం దాల్చినాడు ఆయన. మళ్ళీ ఇప్పుడు ఆయన కూడా ఆత్మ. మరి మన సంగతి ఏంది? మనుషుల సంగతి ఏంది అంట. మనిషి మరి దేవుడు ఆత్మ, దేవుని కుమారుడు ఆత్మ. మరి మనం ఎవరము? మనం కూడా గట్టిగా చెప్పండి, కరెక్టే, మనం కూడా ఆత్మే. ఇప్పుడు మనం కూడా దేవుని కుమారులమే. కాకపోతే ప్రస్తుతము మనము
శరీర రూపం దాల్చి ఉన్నాం. తర్వాత మనం కూడా ఆత్మే. ఈ నిజం మనకు అర్థమైందంటే మనం ఏం చేస్తామంటే శరీరం ఎంతకాలము, ఇప్పుడు మా నాన్న 80 ఫిబ్రవరికి 83 పడతాయి ఆయనకి, 23 సంవత్సరాలు పడతాయి ఆయనకి. మా పెద్దనాన్న 86 బతికాడు, మా జేజీ 90, అట్లా అందరూ ఆ 90 దగ్గరికి పోయిన వాళ్ళు అందరూ. 100 వచ్చేసి మా అమ్మ, మా తాత వాళ్ళ అమ్మ, అంటే మా అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ, మా అమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళిద్దరు కొట్లాడుకున్నారు నేను చూసి వచ్చినప్పుడు. కోపం వస్తే ఆమె ఇట్లుంటుంది, బ్యాగ్ తీసుకొని అదే పోతా ఇట్లే పోతుంది ఆమె. ఆ ఏజ్లో, అంత వయసులో వాళ్ళు. వీళ్ళు అన్ని సంవత్సరాలు అంటే మహా బతికితే 100, లేకపోతే ఇంకా కొంతమంది ఇంకా 100 కంటే ఎక్కువ బతికిన వాళ్ళు కూడా మన దేశంలో ఉన్నారు. 100 అనుకుందాం. అయితే మరి ఆత్మకు ఎంత వయసు? ఆత్మ ఏమంటారంటే నిరంతరము. అది అది రికార్డ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఆత్మకు ఒక లిమిట్ అనేది లేదు, నిరంతరము ఉంటుంది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినాను, ఒకవేళ ఒక పని చేస్తున్నాం, ఆ పనికి మీకు ఒక రోజుకు 100 రూపాయలు ఇస్తున్నారు. అది మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. లేదు, యజమానికి ఇష్టం వచ్చినట్టుగా మీరు చేయాలా, యజమానికి పూర్తి విధేయతగా మీరు చేయాలా, ఒక్క తప్పు చేయకూడదు, నీతిగా ఉండాలా. సొంత నీతి కాదు, అక్కడ ఏదైతే రూల్స్ చెప్పినారో ఆ రూల్స్ ప్రకారం చేయాలా. మీకు 1 కోటి రూపాయలు. ఇప్పుడు తెలివి పరులు ఏం చేస్తారు? 100 రూపాయల కోసం ఒక రోజంతా చేయాలా, ఇక్కడ కూడా ఒక రోజంతా చేయాలా, 24 గంటలు చేయాలా, నిద్ర కూడా పోకూడదు. ఈరోజు నిన్న అంటే తెల్లారుజామున అర్ధరాత్రి 12 అవుతుంది కదా, 12 నుంచి మళ్ళీ ఇంకొక అర్ధరాత్రి 12 వరకు పని చేయాలి. చేస్తే 100 రూపాయలు. ఇదే పని కొంచెం సీరియస్గా అంటే రూల్స్ చెప్పినాడు అనమాట. ఈ రూల్స్ ప్రకారం చేయాలా, మోసం చేసేదానికి లేదు, నీతిగా చేయాలా, అయితే 1 కోటి రూపాయలు. ఇప్పుడు తెలివి పనులు అయితే ఏం చేస్తారు మీరు? 100 రూపాయలు పని చేస్తారా? 100 రూపాయలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు చేసి వెళ్ళిపోతారు. ఇట్లా 100 రూపాయలు 1 కోటి రూపాయలు కావాలంటే ఎన్నిసార్లు చేయాలి మీరు పని? ఎన్ని సంవత్సరాలు చేయాలా? 1000 వందలు వచ్చి 1,00,000, 1,00,000 వచ్చి 1 కోటి అంటే 1,00,000 రోజులు మీరు మనం బతకం. నేను బతికినది ఇప్పుడు ఒక సంవత్సరానికి 365, 10 సంవత్సరాలకు 3,650. 100 సంవత్సరాలు వేసుకున్నా కానీ, 100 సంవత్సరాలు పనిచేసినా కానీ మనకు అడిగి పోలేమే. మనం జీవితం అంతా పనిచేసినా కానీ ఆ 1 కోటి రూపాయలు రాదే. ఎట్లా మరి? ఒకరోజు పోతే పోయింది కానీ కష్టపడదామా? రూల్స్ ప్రకారం, దేవుడు చెప్పిన రూల్స్ ప్రకారము ఈడైనా 24 పని చేయాల్సిందే. ఈడైతే ఏమంటే మీరు రూల్స్ పాటించాల్సిన అవసరం లే, ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టు బతకచ్చు. ఇక్కడ యజమానుడు చెప్పిన రూల్స్ మాత్రం పూర్తిగా ఫాలో కావాలి. ఫాలో అయితే 1 కోటి రూపాయలు. మరి ఏం చేస్తాం? ఒక రోజు కష్టపడి 1 కోటి రూపాయలు తెచ్చుకుంటే ఇంక మళ్ళీ భయమే లేదు. మళ్ళీ ఇంకా పూర్తిగా ఇంకా అది అయిపోదంట. ఆ 1 కోటి రూపాయలు అది రోజు అయిపోతేనే మళ్ళీ మనం ఎంత ఖర్చు పెడితే అంతా మళ్ళీ యాడ్ చేస్తూ వస్తారంట. ఏం చేద్దాం? ఏది మంచిది అంటారు? పిల్లలు బాగా చెప్తారు కరెక్ట్గా. రోజు 100 సచ్చేదాకా చేసేదాని బదులు 1 కోటి రూపాయలు చేస్తే మేలా, లేకపోతే 100 రూపాయలు చేస్తే మేలా? అంతెందుకు, ఇప్పుడు నీకు మీ ఒక చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు వచ్చినాడు. అరే ఈ పిల్లడు ఎవడో ఉన్నాడు, ఏం పేరు? యువరాజ్ సన్నీ కాదు నీ పేరు, వేరే పేరు ఉంది ఇంకోటి. అమీన్, యువరాజు, అమీన్, వీళ్ళిద్దరు భలే ఉన్నారు. మీరిద్దరు, మీకు నేను గిఫ్ట్ ఇస్తా. ఈ జేబులో 500 రూపాయల నోటు ఉంది, ఈ జేబులో ఏమో 500 రూపాయల నోటు ఉన్నాయి. ఏది కావాలంటే మీరేమంటారు? ఫ్రీ. ఏం కష్టంలే, ఫ్రీనే. ఎక్కువ ఉంటే తీసుకుంటారా, తక్కువ ఉంటే తీసుకుంటారా? ఎక్కువ ఉంటే తీసుకుంటారు.
ఇంకొకటి ఒక చాక్లెట్స్ తెచ్చినారు. మంచి చాక్లెట్ ఏది మీకు ఇష్టం? డైరీ మిల్క్ సిల్క్ 400 రూపాయలు ఒకటి పెద్దది అంతా. అది తెచ్చినారు. ఒకటి చిన్నది 5 రూపాయలు తెచ్చినారు. ఏది కావాలన్నారు. మేము తీసుకుంటావు, పెద్దదే తీసుకుంటాం. ఎవరేం చేసే పని అదే, అంతే కదా. మనము టీవీ కొనుక్కుందామని 10,000 జోబులో పెట్టుకొని పోయినాం. చిన్న టీవీ ఉంది. మనకు మనసులో ఏముందంటే చిన్న టీవీ 21 ఇంచ్ టీవీ చాలు మనకు అని పోయినాం. ఆడ ఆఫరు ఇది మనకు షాప్లో పెట్టింటారు ఇంత పెద్ద టీవీ. అది 2 సంవత్సరాల నుంచి పెట్టినారు, ఎవరు కొనలే. దానికని 10,000కి అమ్మేద్దామని బోర్డు పెట్టారు. ఇప్పుడు బాగానే పనిచేస్తుంది అంతా. ఇప్పుడు మీరేం తెచ్చుకుంటారు? చిన్న ఇంత టీవీ తెచ్చుకుంటారా, పెద్ద టీవీ తెచ్చేసుకుంటారా? పెద్దది. ఇప్పుడు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు అట్లా మన జీవితం ఇక్కడ భూమి మీద 100 సంవత్సరాలే. దీని తర్వాత 1,000,000 సంవత్సరాలు మనకి. ఈ 100 సంవత్సరాల కోసం మనం ప్రయత్నం చేయాలనా, 1,000,000 సంవత్సరాల కోసం మనం ప్రయత్నం చేయాలనా? 100 సంవత్సరాల కోసం ప్రయత్నం చేయాలనా? 100 సంవత్సరాల కోసం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇంకా నరకానికే. 100 సంవత్సరాలు నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతుకుతే దేవునికి సంపూర్ణ విధేయత అంటే ఇష్టం. సంపూర్ణ విధేయత అంటే అంతే, కంప్లీట్ డామినెన్స్ దేవునికి. ఆయనకే సర్వాధికారం. ఆయన చెప్పింది మనం వినాలా, అదే చేయాలా. అట్లా చేస్తే ఆయనకి ఇష్టం. అట్లా చేయని దానికే సొంత కుమారుడైన లూసిఫర్ను తన్ని తరిమేసినాడు అక్కడి నుంచి. అయితే ఇప్పుడు ఏంటి? దేవునికి నచ్చినట్టు చేయడం ఆయనకి ఇష్టము. లేదు నేను నాస్తికుని, లేదా మూడు రకాలు ఉంటారు. 2 రకాలు ఉంటారు. ఎవరు? పోయిన వారం ఎవరన్నా విన్నారా? మనుషుల్లో 2 రకాలు ఉన్నారు. ఎవరెవరు వాళ్ళు? ఒకటి దేవుని కుమారులు, 2 సైతాన్ కుమారులు. అంటే ఇంకా సైతాన్ కుమారులు అంటే మళ్ళీ మధ్యరకం ఒకరు ఉంటారు సార్. అట్లా కాకుండా దేవుని కుమారులు. సైతాన్ అంటే సైతాన్ ఎవరు? తప్పిపోయిన కుమారుడు సైతాను. అంటే దేవుని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. అర్థమవుతుందా? 2 రకాలు ఉంటారు మనుషులు. కుమారులు అంటే కుమార్తెలు కూడా ఉంటారు దాంట్లోనే. ఆ గ్రీక్ పదంలో కుమారుడని పెట్టింటారు, కానీ కుమారుడన ఆ పదానికి కుమారుడన కుమార్తెన 2 వస్తాయి. అర్థమవుతుంది నేను చెప్పేది? ఎవరికైనా అర్థం కదా? లేదా మీకు నా భాష అర్థమవుతుందా? మీకు కొంచెం గట్టిగా చెప్పాలి ఏమన్నా. సో ఇప్పుడు ఎవరు 2 రకాల మనుషులు ఎవరెవరు? దేవుని కుమారులు, తప్పిపోయిన దేవుని కుమారులు. ఇప్పుడు మనకు తెలిసిన దేవుని కుమారుడు ఎవరు? ఫస్ట్ మన చర్చి పేరు ఏం పేరు? యేసుక్రీస్తు ప్రార్థనా మందిరం. దేవుని కుమారుడు ఎవరు? ఏంది ఆన్సర్? ఆనే ఉంది దాంట్లోనే. పంచభూతాలు ఎన్ని, పాండవులు ఎంతమంది అంటుంటారు అనమాట. అట్లా క్వశ్చన్స్ ఎవరైనా ఆన్సర్ మన తెలిసిన వాళ్ళకి వేసేటప్పుడు సీక్రెట్గా చెప్తుంటారు అనమాట. అట్లా మన మందిరం పేరు ఏంది? యేసుక్రీస్తు. మొదటి దేవుని కుమారుడు ఎవరు? యేసు. తప్పిపోయిన కుమారుడు వచ్చి లూసిఫరు, వాడు చిన్న కుమారుడు. ఇప్పుడు దేవుని కుమారుడు, తప్పిపోయిన కుమారుడు చూసుకుంటే దేవుని కుమారుడు యేసయ్య, తప్పిపోయిన కుమారుడు లూసిఫర్. ఇప్పుడు మనం ఎవరిని పోలి ఉండాలా? ఇప్పుడు తప్పిపోయిన కుమారుని పోలి నడుచుకున్నాం అనుకో, మనకి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. కానీ నిత్య నరకం అంటే ఎట్లుంటుంది ఒకసారి చెప్పినాను మీకు, గుర్తుందా? దోమ కథ చెప్పినా గుర్తుందా మీకు? దోమను పట్టుకోవాలి, ఒకటి దోమను కానీ చీమను కానీ ఏదైనా ఇన్సెక్ట్ చిన్నది ఇట్లా ఒకటి ఇట్లా పట్టుకునేది వస్తుంది అనమాట. ఇట్లా ఫోర్సెప్స్ అంటారు. అలా పట్టుకునేది, దాన్ని పట్టుకోవాలి. అట్లా పట్టుకొని దోమని చచ్చి బతుకుంటే దోమని పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోకుండా సాగకుండా పట్టుకోవాలి. అగ్గిపుల్ల కానీ క్యాండిల్ కానీ లైటర్, సిగరెట్ కొంతమంది వెలిగిస్తుంది, ఆ లైటరు అది తీసుకొని ఇట్లా పెడితే ఏమవుతుంది? దోమ కాలుతుంది. కాలే ముందు ఏమవుతుంది? ఒకవేళ మనమే దోమ అనుకో ఏమవుతుంది? బూడిద అవుతాం. ఇప్పుడు నేను పెట్టి ఇట్లా కాల్చాను, ఫస్ట్ ఏం చేస్తావు? బూడిద అవుతావు. బాగా ఎవరైనా చికెన్ కొనేదానికి పోయినారా? చికెన్ కొనేదానికి కొంతమంది స్కిన్ కాలుస్తారు ఇట్లా పెట్టి.
అట్లా పెట్టి కాల్చినారు అనుకో మనల్ని, ఫస్ట్ షర్టు ప్యాంటు కాలిపోతాయి, మళ్ళీ చర్మం వదులుతుంది. అప్పుడు ఏమొస్తుంది, పాట వస్తుంది. అట్లా కాదు అది పాట. అరిచి 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 ఏమవుతాడో కాలిపోయి చచ్చిపోతాడు అడిగే. ఇప్పుడు ఆ పాట పాడింటుంది దోమ. ఇప్పుడు నరకంలో అది పరిస్థితి. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బతికినావు అనుకో, ఆడ కాలుస్తుంటారు. ఈడంటే ఆ పురుగు చచ్చిపోతుంది వెంటనే. ఇప్పుడు దోమ చచ్చిపోతుంది ఎంతసేపు పడుతుంది, టప్పని చచ్చిపోతుంది. అక్కడ పురుగు తావదు. అంటే మనము మన ఆత్మ అక్కడికి పోయిన తర్వాత ఇక్కడ ఫైర్ ఉంటుంది, నరకం అదంతా ఉంటుంది, కానీ ఆ పురుగు చావదు. మరి ఏం చేద్దాం ఇప్పుడు? అది అడిగే పోయి అందరితో పాడుకుంటూ ఉందామా? ఆడ అరుచుకుంటూ అట్లే అర్థమా? అట్లా అది బాగుంటుందా? దేవుని దగ్గర పరమానందం అంటే ఫుల్ ఆనందం ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఒకవేళ మీకు నచ్చింది ఎవరైనా కొనిచ్చారనుకో, ఎట్లా ఆనందపడతాం కొద్దిసేపు. మనం ఎగ్జామ్ రాసినాము, 90 వస్తాయి అనుకున్నాం, 98 వచ్చినాయి. ఆనందం అవుతుందా లేదా? అట్లా అట్లా ఆ ఆనందం ఎట్లుంటుంది? 98 చూస్తే నువ్వే స్కూల్ ఫస్ట్. అప్పుడు ఎంత సంతోషం ఉంటుంది. అప్పుడు సార్ పిలిచే, బా వీడు సరిగ్గా చదువుకున్నాడు, వీడు ఫెయిల్ అవుతాడు అనుకుంటే వీడు 98 తీసుకొని క్లాస్ ఫస్ట్ వచ్చినాడు అంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు. నీకేదైనా నీకు ఒక కోరిక ఉంది. ఏంది కోరిక అది? చెప్పు, మనసులో అనుకుంటాను ఒక కోరిక. తొందర చెప్పు. ఫస్ట్ వచ్చినప్పటి నుంచి అదే అడుగుతున్నావు. చర్చ్ గురించి కానీ ఇంటి గురించి కానీ నీకు సొంతంగా ఏమన్నా కావాలని నీకు అనిపిస్తుందా? సరే, ఒక కోరిక, ఒక పట్టు చీర కావాలా, ఒక బంగారు చైన్ కావాలా నువ్వు కోరుకుంటున్నావు. సో అప్పుడు బంగారు చైన్ అని ఒక తులం అంటే 10 గ్రాములు చేయాల్సాలే అనుకుంటున్నావు. ఒక 25 గ్రాములు 30 గ్రాములు 3 తులాల బంగారం చైన్ నీకు ఇచ్చినారు. సంతోషమా కాదా నీకు? ఎట్లా వస్తుంది అప్పుడు సంతోషము? నువ్వు అనుకోలే అసలు మావాడు రోల్డ్ గోల్డ్ తెచ్చేస్తాడులే అనుకున్నావు. తీసుకొని వచ్చి నీకు ప్యూర్ 22 క్యారెట్ 24 క్యారెట్ అన్నిటికంటే ప్యూర్, కానీ అది అంత గట్టిగా ఉండదు. అది 22 క్యారెటే చేస్తారు దాన్ని. 22 క్యారెటే కొంచెం సుమారుగా గట్టిగా ఉంటుంది. ఇంకా గట్టిగా కావాలంటే 18 క్యారెట్ చేస్తారు. ఒక గోల్డ్ను కూడా అది పట్టుకోగలుగుతుంది అన్నమాట. ఇప్పుడు అట్లా ఆనందం ఉంటుంది అనమాట. ఒకవేళ పెద్దవాళ్ళకు తెలిసి ఉంటుంది, బాగా ఆనందం వచ్చే సమయం కొంచెం ఉంటుంది లైఫ్. మనం గమనిస్తే ఒక సంవత్సరంలో ఇన్ని నిమిషాలు చాలా ఆనందంగా ఉంటాం. అది దేంట్లోనే కావచ్చు, ఏ ప్రక్రియలోనే కావచ్చు. ఎవరన్నా మనం పొగిడినప్పుడైనా కానీ కావచ్చు, లేకపోతే భార్యాభర్తల సంభోగంలో కొంచెం టైం అయినా కావచ్చు. ఏదో ఒక రీతిలో అమిత ఆనందం ఉంటాం. ఆ ఆనందం పరలోకంలో ఉంటుంది. అది కావాలన్నా ఇది కావాలి నీకు. అత్యానందం కావాలన్నా, నిరంతర బాధ కావాలన్నా, ఈ ఆనందం ఎట్లుంటుందంటే అది కావాలన్నప్పుడు మనము దేవునికి కుమారులు కావాలా. దేవునికి మనం ఏం కావాలా? కుమారులం కావాలా. లేడీస్ ఎట్లయితే కుమారులు, లేడీస్ ఏం కావాలా? కుమార్తెలు కావాలా. అందుకే చాలామంది అంటారు దేవుని బిడ్డలారా అంటారు. దాని అర్థం ఏంటంటే మనము దేవునికి నిజంగానే ఒక కుమారులు కుమార్తెకి. ఇప్పుడు అమీన్ ఇప్పుడు మీ పేరెంట్స్ నుంచి ఏం కోరుకుంటున్నారు పెద్దనాక? అసలు మీ నాన్నకి ఏమి ఇష్టం నీకు తెలుసా? నీ గురించి కాదులే, ఏది ఇష్టం మీ నాన్నకి బాగా? వేస్ట్ నువ్వు అట్లయితే, నువ్వు నాట్ గుడ్ సన్. నువ్వు కనుక్కోవాలి వాళ్ళకి ఏంది ఇష్టం అనేది. గుడ్ సన్ అయితే నాన్న నీకేమి ఇష్టం, తినేదానికి ఏమి ఇష్టము, ఒకవేళ నీకు ఒక బైక్, నీకు ఒకవేళ కారు కొనిస్తుంటే ఏ కారు నీకు ఇష్టము, నీకు ఏది ఇష్టం అనేది నువ్వు కనుక్కోవాలా. లేకపోతే యూఆర్ నాట్ గుడ్ సన్. నేను ఎప్పుడు నీ గురించి నాకు భలే ఉంది నీ డ్రెస్. కానీ ఒక మంచి సన్ ఏం చేయాలంటే వాళ్ళ డాడీకి ఏం కావాలా, వాళ్ళకేం కావాలా అనేది
నువ్వు కనుక్కోవాలా. మమ్మీకి ఏం కావాలా నువ్వు కనుక్కోవాలా. అర్థమైందా? అట్లనే మనం కూడా దేవునికి ఏం కావాలా ముందు అది కనుక్కోవాలా. అది తెలియకుండా మనము మన సొంత ఆలోచన చేసుకుంటూ పోయినామనుకో ఏమవుతుంది. ఇప్పుడు మొన్న మా నాన్న వచ్చినారు కదా, మనం ఏం చెప్పినాము, చికెన్ బిర్యానీ తెచ్చినాం. తిన్నాడు ఆయన. మా నాన్న వచ్చినాడు మొన్న నేను శుక్రవారము చికెన్ బిర్యానీ తెచ్చినాం. తినలే ఆయన. ఎందుకంటే అది తినడు ఆయన, బ్రాయిలర్ కోడి. మనం పోయి ఎట్లనో హోటల్ నుంచి తెచ్చినాము. వంట చేసింటే అంత కష్టపడి చేసింది ఆయన తినకుండా పోతే మనకు బాధ అవుతుంది. ఇలా కొన్నాం కాబట్టి అంత బాధ కాల. అట్లా దేవునికి ఏదైతే ఆయనకి ఇష్టమో అది చేయకుండా ఇంకొక వేరే పనులు చేసుకుంటా ఉంటే మనకు ఈ పాట ఏదో ఆ పాట కాదు. నిత్య నరకంలో వాళ్ళు కాలేటప్పుడు చేసే ఆ ఆర్తనాదాల పాట అది ఉంటుంది. నేను మిమ్మల్ని ఏదో ఇక్కడ భయపడిచ్చి నరకంలో ఈ విధంగా ఉంటుంది అని భయపడిచ్చి దేవుని వైపు తీసుకెళ్తే ఏమవుతుందంటే ఆ భయం పోయిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గర నుంచి దూరం అయిపోతారు. చాలామంది బాప్తిజం ఇచ్చేటప్పుడు కొన్ని రోజులు చాలా బలంగా ఉంటారు. అసలు వేరే దేవుణ్ణి అన్య మతాలు వేరే మతాల నుంచి క్రైస్తవులు కాకుండా వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు పాస్టర్ కంటే బాగా నీతిగా ఉంటారు. వాళ్ళు కొన్ని నెలలు తర్వాత ఈ భయం పోయిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఎందుకు మారింటారంటే వాళ్ళని భయపెట్టింటాం మనం. మరి సత్యాన్ని నరకానికి పోతారా, అక్కడ ఇంత ఇబ్బంది ఉంటుంది అని మనం భయపడిచ్చినప్పుడు అది ఏమవుతుంది, ఏమవుతా చస్తావు. వాడికి నరకానికి పోతే నువ్వు చస్తే నరకానికి పోతావు. అక్కడ కాలుతానే ఉంటుంది కానీ నీకు నొప్పి వస్తానంటుంది కానీ అది ఆగిపో, మళ్ళీ గ్యాప్ ఉండదు, కంటిన్యూస్గా కాలుతూనే ఉంటావు నువ్వు కాదు. అంటే మనం దేవుని కుమార్తెలు కాలేదనుకో, నువ్వైనా పోల్సింది నేను దేవుని కుమారుడు కాలేదనుకో, నేనైనా పోల్సినది రూల్. పరలోకం అనేది ఎవరు కుటుంబము? దేవుడి కుటుంబం ఉండేదాడ. ఆ కుటుంబంలో ఒక భాగం అయితే వాళ్ళు ఉండండి సార్. ఇప్పుడు మనం వచ్చినాము, చర్చ అయిపోయినాక ఈయనే ఉంటామంటే ఒప్పుకుంటారా? పండి ఇంకా పోదాం ఏమా ఒప్పుకుంటారా? పండి చల్ అంటారు. ఎప్పుడు ఒప్పుకుంటారు? వాళ్ళ కుటుంబంలో ఒకవేళ పెళ్లి జరిగిందనుకో, అప్పుడు అల్లుని ఇంట్లో తెచ్చుకుంటారు. కానీ ఎవడో దారిలో ఎవడో వచ్చి లేకపోతే చర్చికి వచ్చిన వాళ్ళు కొన్ని చర్చిలో పండుకుంటాం ఒక రోజు అంటే ఏమైనా ఒప్పుకుంటారేమో. కానీ ఇంట్లోకి రానిరు కదా, కుటుంబంలో చేర్చుకోరు కదా. కుటుంబంలో చేర్చుకున్న వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉంటారు. గెస్టులు వేరు, హోస్ట్ వేరు, కుటుంబం వేరు. గృహము వేరు, కొంప వేరు. కొంపలు అంటే ఎవడంటే వాడు రావచ్చు. గృహం అంటే ఆ హోమ్ అంటారు అనమాట. కుటుంబంలో ఇప్పుడు మనం దేవుని కుటుంబం కావాలంటే ఏం కావాలి? మనము దేవుని కుమారులు కావాలంటే ఏం కావాలా? దేవుని కుటుంబం కావాలంటే ఒక కుమారుడైనా కావాలా, ఒక కుమార్తె అయినా కావాలి. దీనికి కావాలంటే ఏం చేయాలా అంటే యేసయ్య అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరు అంటే ఎవరు నా తమ్ముడు, ఎవరు నా చెల్లి, నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే నాకు సహోదరుడైనా, తల్లి అయినా, చెల్లి అయినా. అంటే కుటుంబం కావాలంటే ఇప్పుడు ఏం కావాలా? దేవుని కుమారుడు కావాలి. ఇప్పుడు దేవుని కుమారుడు కావాలంటే ఆన్సర్ ఎక్కడుంది అంటే మత్తయి 5:45. ఇంత కథగా వచ్చినాక ఇప్పుడు పాయింట్కి వచ్చినాం. ఆయన మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన ఎడలా ఏం లాభం? ఇప్పుడు సుంకరులను అలాగే సుంకరులు అంటే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేసుకునే వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు, పోలీసులు లాగా అనమాట. వాళ్ళకి ఏం ఫీలింగ్స్ ఉండవు. వచ్చిన డబ్బులు ఇస్తావా, ఇలాదా వాళ్ళకు ప్రేమ అట్లా ఏముండవు. వాళ్ళు కూడా ప్రేమించిన వాళ్ళు ప్రేమిస్తారు కదా. మరి మీలో ఏం గొప్ప? నెక్స్ట్ అమ్మా.
ఉమ్. వందనము చేసిన ఎడల ఆ, మీరు ఎక్కువ చేయుచున్నదేమి? ఏమి ఉమ్, అన్యజనులకు ఉమ్, అలాగు చేయుచున్నారు కదా. ఆ, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక ఆ. మీరును పరిపూర్ణులుగా ఉండుడి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక ఈ ఆన్సర్కు 44లో ఉంది. 44 ఒకసారి చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా ఎవరు చెప్తున్నారు ఈ మాట? యెషూవ గారు చెప్తున్నారు. యేసయ్య చెప్తున్నాడు మనకి. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీరు పరలోకమందున్న మీ తండ్రికి మీ తండ్రి అంటే దేవుడు మీ ఉండునట్లు ఆ దేవునికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి. ఏం చేయాలా? మీ శత్రువులను ప్రేమించాలా? మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. మిమ్మల్ని శపించే వాళ్ళని దీవించాలా? అర్థమైంది? ఇప్పుడు ఆన్సర్ వచ్చిందా? చాలమ్మా. ఇప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్. ఆన్సర్ వచ్చిందా? మనం దేవుని కుమారులు కుమార్తెలు కావాలంటే ఏం చేయాలా? శత్రువులని శత్రువులని ప్రేమించాలా? మనం శపిస్తా అంటారు ఇంటి పక్కింటి వాళ్ళు వీళ్ళు. నువ్వు చెప్పినావు కదా, ఏంది వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు, నాకు కొడతా అంటున్నారు వచ్చి అని అనేవాళ్ళేదమ్మన్నా. వాళ్ళు ఏం చేయాలి? నువ్వు ఒకవేళ నువ్వు దేవుని కుమార్తె ఏం చేయాలా? ఒకవేళ పొరపాటున నువ్వు దేవుని కుమార్తె అయితే ఏం చేయాలంటున్నా? ఇప్పుడు వాళ్ళు నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. నువ్వు దేవుని కుమార్తె కావాలంటే ఇప్పుడు చదివిన దాంట్లో ఏమనుందంటే, నువ్వు వాళ్ళను ప్రేమించాలా, వాళ్ళ మేలు కోసం నువ్వు ప్రార్థనలు చేయాలా, వాళ్ళని దీవించాలా. వాళ్ళు వచ్చి నిన్ను కట్టతో కొడతాను రేసి, అప్పుడు నువ్వేం చెప్పాలంటే వాళ్ళని దీవించాలంటున్నాడు. యేసయ్య పని చేసినాడు కదా, కొడుతున్నారు రేసి, బూట్ కాలుతో తంతున్నారు, బెల్ట్తో కొడుతున్నారు. అంటే ఆయన కేవలం చెప్పలేదు, ఆయన చేసి చూపించాడు. అందుకే మనం చర్చకు వచ్చేది. దేనికి చర్చకు వచ్చేది అంటే, దేవుని కుమారులతో కావాలా, దేవుని కుటుంబం కావాలా. అప్పుడు కుటుంబం అయితే దేవుని కుటుంబమే పరలోకంలో ఉండేది. లేదు నేను తప్పిపోయినా, నేను వెళ్ళిపోతాను బయటికి, నా ఆశను తీసుకొని వెళ్ళిపోతానని వెళ్ళిపోతే నువ్వు బయటే ఉండాలంగా. తప్పిపోయిన కుమారుడు లూసిఫర్ కాబట్టి కొట్టాడు, ఎప్పుడు వస్తాడని మావాడు. రా బయట చూపించడానికి భలే ఉంటుంది అందంగా, లోపల అగ్ని కాలుతూ ఉంటుంది. సో మనము ఫస్ట్ వచ్చిన ఒకరోజు పెద్ద బోర్డు తీసుకొని వచ్చిన, గుర్తుందా మీకు? ఎవరెవరు ఉన్నారు ఆ రోజు? కొన్ని 10 ఆజ్ఞలు చదివినాం. 10 ఆజ్ఞల్లో 3 ప్రేమించాలా. ఆ 3 ఎవరు? ఒకటి, దేవుని ప్రేమించాలా. ఏ విధంగా ప్రేమించాలా? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ వివేకముతో. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు నువ్వు నీ మనసులో ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉందనుకో, వాళ్ళ కిందికి తేయాల. వాళ్ళ కిందికి తోసిన తర్వాత ఒకడు కనపడతాడు నీకు, వాడిని ఎక్కువ ప్రేమిస్తుంటావు. ఎవరు వాడు అంటే వారు కానీ ఆమె కానీ కనపడతారు. ఎవరంటే వాళ్ళు మనమే. ఇప్పుడు పద్మాగారికి అందరినీ తోసేసిన పక్కకి, అమ్మని, నాన్నని, కొడుకుని, భార్యని అందరినీ పక్కకు తోసేసిన తర్వాత ఒకరిని ప్రేమిస్తున్నాడు వీడు. ఎవరు? పద్మాగర్ అనేవాడు. ఎవరిని చూస్తే వాడిని ప్రేమించుకుంటున్నాడు వాడు. వాడిని కూడా ద్వేషించాలి, వాడిని కిందికి తోసి వాడిని అక్కడ పైన దేవుని పెట్టాలి. అది మొదటి ఆజ్ఞ. ఇది కానీ చేయలేకపోతే మనం చర్చిలకు పోయి దేవుని కుమారుడు అని చెప్పుకోవడం వ్యర్థం. ఏం చేయాలి? ఫస్ట్ దేవుణ్ణి మొదటి స్థానంలో పెట్టాలి. నెక్స్ట్ నీ పొరుగు వాడిని ప్రేమించు. పొరుగు వాళ్ళంటే ఎవరు? తర్వాత 3, నీ శత్రువుని ప్రేమించు. ఇప్పుడు చదివాం మనం 5:44లో. నీ శత్రువుని ప్రేమించు. ఈ పొరుగు వాళ్ళు ఎవరు, శత్రువులు ఎవరు? ఇది చాలామందికి ఆన్సర్ తెలీదు. పొరుగు వాళ్ళంటే దేవుని కుమారులు. ఒకసారి పొరుగువాడు ఎవడు అని అడిగితే ఏమంటే, ఒకరు ఆ సమరయుడే ఒకడు వచ్చేసి పడిపోయినప్పుడు వానికి నూనె రాసి వాడిని బాగా చేసి వాడిని తీసుకెళ్ళి పూట వాని దగ్గర పెట్టేసి వచ్చి, ఇప్పుడు పొరుగువాడు ఎవడు అంటే ఆ సమరయుడు. పరిసయుడు వచ్చినాడు, చూసినాడు అని వెళ్ళిపోయినాడు. ఇంకోడు వచ్చినాడు, శాస్త్రి వచ్చినాడు, వాడు చూసి వాడు వెళ్ళిపోయినాడు. సమరయుడు అక్కడ ఉండి వాడు అదే పని కదా ఆయిల్ అంతా పోసి వీడే పొరుగువాడు అంటాడు అన్నమాట. అంటే పొరుగువాడు అంటే దేవుని కుమారుడు. అప్పుడు యెషూవ. ఇప్పుడు దేవుని కుమారులంతా పొరుగు వాళ్ళు. దేవుని బాధ్యత తీసుకొని దేవుని కుమారులు వాళ్ళంతా పొరుగు వాళ్ళు.
ఇప్పుడు ఏమవుతుంది మనం బయట గమనించినట్టయితే వాళ్ళ సంఘాన్ని వీళ్ళు తిత్తారు, వీళ్ళ సంఘాన్ని వాళ్ళు తిత్తాడు. వాళ్ళు ఏంది శనివారం చేసుకుంటారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు శనివారం చేసుకుంటారు. వాళ్ళు ఏంటంటే చేస్తున్నారు, క్రిస్మస్ లేదని ఒకడు అంటాడు, క్రిస్మస్ డిసెంబర్ 25 అసలు యేసయ్య పుట్టింది అప్పుడు కాదంటాడు. ఇంకో ఇవన్నీ ఏంటో చెప్తారు వాళ్ళు అసలు సంబంధం లేకుండా. వాడు డబ్బులు టీవీ పెట్టుకొని చేస్తున్నాడు, వాడు సినిమాలాగా చెప్తున్నాడు వాడు. అసలు ఇక్కడ పాస్టర్స్కి అవకాశం లేకుండా ఇక్కడ టీవీ పెట్టేసి చెప్పుకున్నాడు, వాడి ముఖమే మనం చూడాలా, వానికే మనం డబ్బులు ఇవ్వాలా అని రకరకాలుగా చెప్తా ఉన్నారు. అయితే ఇప్పుడు అందరికీ సరి అయిన దర్శనం ఉండదు అంటాడు యేసయ్య. వాళ్ళు ఈ ఉపమానాలన్నీ ఈ యేసయ్య చెప్పిన మాటలంట అసలు విన్నా కానీ అర్థం కావంట. వాళ్ళ చెవులు వింటూనే ఉంటాయి కానీ అవి వినలేరు, గ్రహించరు. వాళ్ళు చూస్తుంటారు, కనపడవు. వాళ్ళు చూచుచుందరు కానీ అవి కనపడవు, వాళ్ళు వినుచుందరు కానీ అవి గ్రహించరు. మరి ఎట్లా ఇప్పుడు ఎఫతా అంటే తెరవబడును గాక, నా కళ్ళు తెరవండి, నా చెవులు ఆత్మీయ చెవులు. అప్పుడు తెరిచినప్పుడే అది చదివితే దాంట్లో అర్థం తెలుస్తుంది, లేకపోతే స్కూల్ లాగా అవుతుంది. ఇప్పుడు స్కూల్లో కూడా వాళ్ళు బుక్కులు చదివి చెప్తారు కదా, ఇప్పుడు టీచర్లు వస్తారు కదమ్మా. ఏ టీచర్ మీకు బాగా ఇష్టం? బాగా స్కేల్ పెట్టి కొట్టే వాళ్ళు ఇష్టమా, మీకు అర్థమయ్యేటట్టుగా నీట్గా బాగా నవ్విస్తా చెప్పే వాళ్ళు ఇష్టమా? స్కేల్ వెళ్ళి కొట్టే వాళ్ళు ఇష్టమా? బాగా అర్థమయ్యేట్టుగా చెప్తూ బాగా నవ్విస్తా నిద్రపోకుండా చేసి బాగా కవిస్తా చెప్పేవాళ్ళు అంటేనే కదా ఎవరికైనా ఇష్టం. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు మరి ఏం చేద్దామైతే, పొరుగు వాళ్ళంటే దేవుని కుమారులు. దేవుని కుమారుల్ని మనము ఒకరినొకరు ఇప్పుడు ఏమంటారంటే దూలం చెక్కది ఇంత చెక్క ఇట్లా కంట్లో ఉంటుందంట మనకి. వాడు పోయి ఎదుటోడి కంట్లో నూసు తీయడానికి అవుతుంది ఇంత పెట్టుకొని అడ్డం అవుతుందా? కాదు. 2 కళ్ళు ఉంటేనే, 2 కళ్ళు ఎందుకు ఇచ్చినట్టు దేవుడు తెలుసా మీకు అసలు? ఒక కన్ను దేవుని చూసేదానికి, ఇంకొక కన్ను లోకాన్ని చూసేదానికే. ఏందమ్మా ఏం చెప్పినా మళ్ళీ చెప్పు. 2 కళ్ళు ఒకటి సరిపోతాయి కదా చూసేదానికి. ఇప్పుడు ఇట్లా మూస్తే కనపడదు. మళ్ళీ 2 ఎందుకు ఇచ్చినాడు? చెప్తా చూడండి. ఇప్పుడు ఇట్లా 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 పెట్టామనుకోండి, 2 కళ్ళతో చూస్తే ఏది ముందు ఏది వెనుకుంటే తెలుస్తుంది. ఒక కన్ను మూసారనుకో ఈ 2 ఒకే లైన్లో కనపడతాయి మనకి. చూడు ముయ్యి చెప్తా. ఒక కన్ను పెట్టుకోండి. ఒక కన్ను చూసినప్పుడు ఇట్లా పెట్టా అంటే ఏది ముందు ఏది అనుకునేది అంతా కనపడదు, ఇది ఒకే లైన్లో ఉన్నట్టు కనపడుతుంది. 2 కన్నులు పెట్టినప్పుడే ఒక కన్ను పెట్టినప్పుడు మీకు ఈ లెంత్ బ్రెడ్త్ అంటారు. తెలుగులో ఏమంటారమ్మా? ఎవరైనా తెలుగు మీడియం ఉన్నారా? పొడవు వెడల్పు. దీన్ని డెప్త్ అంటారు. లోతేనమ్మా. డెప్త్ అంటే ఇది దీనికి ముందున్నా నేను. నువ్వు ఒక కన్ను మూసుకుంటే ఇది అంతా దీని దగ్గరే ఉన్నట్టుంటా నేను. ఒక కన్ను మూసుకుంటే దీనికి దగ్గరే ఉన్నట్టుంటా. దీనికి నాకు ఎంత దూరం అనేది మీరు చెప్పలేరు. అంటే మన మైండ్ ముందుగానే చూస్తుంటారు కాబట్టి దానికి ఆనుకొని లేడు, ఇట్లా లేడు. ఒక కన్ను ఉండే వాళ్ళకి మాత్రము, అందుకే ఒక కన్ను ఉండే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ 0. వాడు ఎదురుగా లారీ ఏ లారీ ఉంది దేవుడు ఒక్కటి కూడా తప్పకుండా ఇన్ని ఇచ్చిన దేవుణ్ణి నుంచి కాలుగోరు వరకు మనం ఏం చేస్తున్నాం సార్? అందుకే ఏం చేయాలనే దాన్ని చెప్పడానికి నేను వచ్చిండేది. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు ముఖ్యంగా నీకు మంచి ఆన్సర్ వచ్చింది. ఎవరితో కానీ నువ్వు గొడవ పెట్టుకోకూడదు. వాళ్ళు తిట్టారనుకో, మా సారీ తల్లి, మా ఆంటీకి చెప్తా, నువ్వు డాక్టరు మీకు మైండ్ సరిగ్గా లేదని చెప్పినాడు. నువ్వు చెప్పినట్టన్నీ తప్పు కావాలంటే చూడు, పొద్దు నుంచి 5 మాటలు చెప్పినావు, 5 మాటలు తప్పు మాటలు చెప్పినావు. నువ్వు చెప్పినట్టు నేను చేసినానంటే ఇద్దరం పోయి గుంతలా పడతాం ఇద్దరము. కనీసం నీకు బాగేంతవరకన్నా నేను చెప్పింది నువ్వు. ఏదైనా తప్పు నా తప్పున్నా కానీ నా కోపం రాకుండా నువ్వేం చెప్పాలా?
సారీ నన్ను క్షమించము అని చెప్పు. నేను చెప్తాను మరి నీ ఇష్టం. తీసుకుపోయి కొండల కొండల దగ్గర కానీ లేకపోతే వాళ్ళ ఇంట్లో కూడా ఏమైనా రానిడంట. అంటే దేవునికి కూడా అదే ఇష్టం. ఆయన చెప్పింది మనం చేయాలి అంతే. మంచి మాట అంటే వింటాడు. మళ్ళీ దేవుడు మనం చెప్పే మంచి మాటలు వింటాడు, కానీ ఫైనల్గా ఆయనే చెప్తాడు ఏం చేయాలనేది. సంపూర్ణ విధేయత అంటే ఆయనకి ఇష్టం. ఇప్పుడు నువ్వేం చేయాలంటే వాడు వచ్చి కట్టేదాన్ని వచ్చినాడు, కొట్టినాడు, క్షమించయ్యా అని పోయినావు అనుకో, కొట్టాడు. ఇంకోసారి తప్పు జరగదయ్యా అంటే వాని కోపం భయంగా కొట్టేదానికి వచ్చినప్పుడే క్షమించయ్యా తప్పైంది అన్నావు అనుకో, వాడు చంపేదానికి వచ్చినప్పుడు కూడా వెళ్ళిపోతాడు వాడు. కొంతమంది ఏందిరా కొడతావా, ఎట కొడతావు, కొట్టరా, ఎట కొడతావు చూస్తాం, ఎట కొడతావు, కొడతాడు వాడు. రెచ్చగొట్టకూడదు. మనం దేవుని కుమారులకు మనం ఏం చేయాలంటే, మనము శత్రువుని ప్రేమించు. శత్రువు అంటే ఎవరు? వాళ్ళు తప్పిపోయిన కుమారులు. వాళ్ళకు రూల్స్ లేవు, వాళ్ళకి నీతి లేదు. సో వాడికి కొట్టేదానికి వస్తాడు వాడు. అప్పుడు మనం దేవుని కుమారులము, మనకు అధికారం ఉంది. చేయి పెట్టి ఇట్లా అంటే వాడు నీలకపోతాడు. అంత అధికారం ఇచ్చాడు దేవుడు, కానీ ఎవరు ఉపయోగించడం. మొన్నటికి మొన్న గాజులొప్పలే ఆంటీ కూడా ఉన్నారు. పిల్లలకి అందరికీ పాట నేర్పించిన. ఒక పిల్లడు వాడు చిన్నప్పుడే ఇట్లా పుట్టినాడు. వాడు ఒక ప్యాంటు షర్ట్ ఇవ్వని అడిగినాడు కార్ దగ్గర ఉన్నప్పుడే. ఒరే నిక్కర్ ఇస్తా ఈరోజు తీసుకో, మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ప్యాంటు షర్ట్ తీసుకొస్తా, నీ సైజు నా దగ్గర లేవు అని చెప్పి. వాడంతా ఇట్లా ఈ చేయి వణుకుతుంది. వచ్చినాడు, ఎక్కడ మీ ఇల్లు అన్న ఈడన్నాడు. ఎవరు రాలేదని వాళ్ళు అన్నాడు. వాళ్ళ వచ్చిన తర్వాత ప్రార్థన చేద్దాంలే అనుకున్నా. పాస్టర్ ఏమో వాళ్ళ భార్యను తీసుకోవడానికి పోయినాడు. మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అందరికీ పాటలు నేర్పించిన. ఇటారా బాబు అని చెప్పేసి, నేను నీకు ప్రార్థన చేస్తే దేవుడు నీకు బాగా చేస్తా అంటున్నాడు, నీకు ఓకేనా అన్న. ఓకే అన్నాడు. బాగా అవుతుంది, అసలు నమ్మకం ఉందిరా నీకు ఇదే అని శాప విమోచన ప్రార్థన చేసిన. అంటే వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చిన పాపము, దాని ద్వారా వాళ్ళు చేసిన పాపాలు, దాని ద్వారా వచ్చిన శాపాలు యేసు నామంలో విరగొట్టాలా, నాకు ఇచ్చిన అధికారంతో విరగొట్టాలా. నెంబర్ 2, వాళ్ళు ఆ బిడ్డ తెలిసి తెలియజేసిన పాపాలు యేసు నామంలో విరగొట్టాలా, నాకు ఇచ్చిన అధికారంతో విరగొట్టాలా. నెంబర్ 3, కొన్ని శాపాలు ఉంటాయి. ఈ చేతబడి, దిష్టి, పీడ ఇన్ని తీసి నిమ్మకాయలు పెడతారు కదా. పోతా వాడు అంటాడు, ఊరికే ఒక మాట వదిలిపోతాడు అనమాట. మనం వినిన్నాము, అది శాపం. పోతా ఈ అమ్మాయి నాకు కావాలని వింటాడు వాడు. ఆ నోటి మాట వదిలేసి వెళ్ళిపోయింటాడు. అదొక శాపం. ఏదో అంతవరకు బాగుంది, సడన్గా ఇట్లా అయిపోయింది అంటే ఈ శాపాలన్నీ దానికి ఏం చేయాలా? చేతబడి, పీడ, దిష్టి, కనుచూపుతో చేసేది, నోటి మాటతో చెప్పే శాపాలు, ఇట్లాంటి తెలియని శాపాలు మనకు అన్నీ ఏవైతే యేసు నామములో విరిగిపోను కాక, నాకు ఇచ్చిన అధికారంతో విరిగిపోను కాక అని ప్రార్థన చేసి ఆ పిల్లల్ని పడుకోబెట్టి వీపు మీద నొక్కి నొక్కే ముందు, దేవా, తండ్రి అయిన దేవా, శరీరమందు, ప్రాణమందు, ఆత్మయందు సంపూర్ణ స్వస్థత ఇమ్మనానా అని వీపు మీద ఒక్కుతానే బాగా ఏపించి అంటే ఉందారా ఇంట్లో పండుకోవాలా. నేను చెప్తాను నీకు పడుకోమ్మా అని ఉందా ముందుగానే? టైం అయిపోయింది. సో ఇప్పుడు దేవుని కుమారులకు మాత్రమే కుటుంబంగా మనం పోవాలంటే ఇప్పుడు సిస్టర్ మీ పేరు మళ్ళీ మర్చిపోయి చెప్పండి. రిబకమ్మ. ఈమె పేరు రిబకమ్మనా? వెరీ గుడ్. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని కుమార్తె కావాలంటే ఏం చేయాలని ఈరోజు బైబిల్లో మత్తయి 5:44 ఒకసారి చదివేకి వస్తుందా మీకు? సిస్టర్ మళ్ళీ ఒకసారి చదివి వెళ్ళిపోండి సిస్టర్. 5:44 మీరు ఎవరు? యేసయ్య చెప్తున్నాడు మీకేం చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున దేవుని కుమార్తెగా కావాలంటే ఇది మీరు చెప్పుకుంటా ఉండండి. ఫస్ట్ శత్రువుని ప్రేమించాలా. నెక్స్ట్ మనల్ని ఎవరైతే శపిస్తారో వాళ్ళని దీవించాలా. నెక్స్ట్ మనం ద్వేషించే వాళ్ళ కోసము ప్రార్థన చేసి వాళ్ళకి మేలు చేయాలా. లాస్ట్ మనల్ని ఎవరైనా అవమానపరిచే వాళ్ళని ఈ 4 మనం చెప్దామా? ఇది లాస్ట్ ఒకసారి చెప్దాం. నాన్న, నేను నీ కుమార్తెని,
నేను నీ కుమారుణ్ణి కాబట్టి నేను ఈ పని చేస్తా. ఏమేం పనులు? నెంబర్ 1, శత్రువుని నేను శత్రువుని ఈరోజు నుంచి నేను శత్రువుని చెప్పు. నువ్వే చెప్పాలి మెయిన్ ఫస్ట్. నీ మేలు కోసమే. లేకపోతే వాళ్ళు కట్టలు తీసుకొని కొడుతున్నారు, నేనేం చేయాలా? ఇది ఉంటుంది బాధ నీకు. నువ్వు వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో గొడవ, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, శారీరక సమస్య, నానాక సమస్య, మానసిక రోగాలు అన్నీ ఉంటాయి. మీకు చెప్పరు. ఎప్పుడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అయినారో వాళ్ళ సమస్యలకి నువ్వే దగ్గర ఉండేది పాస్టర్ కంటే. పాస్టర్ ఇంటి నుంచి పోయే లోపల నువ్వు అడుగు పెడితే అయిపోయాయి, ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంత అధికారం ఇస్తారు దేవుడు. దేవుని కుమార్తె అంటే అంత అధికారం ఉంటుంది. ఇప్పుడు దేవుని కుమార్తె కావాలంటే ఏం చేయాలా? శత్రువుని చెప్పు. శత్రువుని ప్రేమించాలా? చెప్పు. శత్రువుని ప్రేమించవాలేనో చెప్పండి, అందరూ చెప్పండి. శత్రువుని ఈ రోజు నుంచి యేసయ్య చెప్పిన ప్రకారము శత్రువుని నేను ప్రేమిస్తాను. హింసించే వారి నన్ను హింసించే వాళ్ళ కోసము ఏం చేయాలా? దీవిస్తాను. మనం హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. అంటే ఏమని? వాడు నాశనం అయిపోవాలి అట్లా కాదు, వాని మేలు కోసము మనము ప్రార్థన చేస్తాము. శత్రువులను ప్రేమించుడి, శపించు వారి కోసము మేము దీవిస్తాం. శపించే వాళ్ళని దీవించాం. ఇవి ఇంకో 4వది, శత్రువుని ప్రేమిస్తాము. మళ్ళీ శపించు వారిని దీవిస్తాము. ఎవరికి మేలు చేయాలి? మనల్ని ద్వేషించే వాళ్ళ కోసము మేలు చేయాలి. 3ఏనమ్మా? ఇంకోటి, హింసించి బాధించే వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. శపించే వాళ్ళ కోసము శత్రువులను ప్రేమించాలి. శపించే వాళ్ళని దీవించాలి. ద్వేషించే వాళ్ళు మేలు చేయాలి. అవమానపరిచి హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి. ఈ 4 మనము మళ్ళా ఒకసారి ఫస్ట్ వస్తానే అడుగుతా, వాళ్ళకి గిఫ్ట్ తీసుకొని వస్తా. ఏమి ఎవరైతే ఈ 4 చెప్పాలా? శత్రువుని ప్రేమించాలి, నేను చేస్తాను అని ఆయనకు మాట ఇస్తే అప్పుడు మనం కుమార్తె అవుతాం. మీ లైఫ్ మారిపోతుంది. ఇప్పుడు దేవుని కుమార్తె అంటే అసలు మీరు ఎక్కడెక్కడ అడుగు పెడితే ఆ ఇంట్లో అభివృద్ధి. ఎక్కడెక్కడ మనం ఊరికే పోతా టచ్ చేసి పోయింటాం, వాడు చచ్చిపోవాలని పోతుంటాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు సాగకుండా. ఇవన్నీ మీకు రావాలంటే మీరు దేవుని కుమార్తె కావాలా. అంతేకాదు మీరు పరలోకానికి పోవాలన్నా కానీ దేవుని కుమార్తె కావాలి. ఊరికే యేసయ్య దేవుడు అంటే పోరు. పౌలు చెప్పినాడు యేసయ్య దేవుడు అంటే పోతామని, ఆడిపోరు. యేసయ్య చెప్పిండేది ఈ పనులు చేస్తే మీరు దేవుని కుటుంబం అవుతారు. అంతే కదనా? దేవుని కుటుంబం అయితేనే పరలోకానికి పోయేది, దేవుని దగ్గరికి పోయేది. అర్థమైందా? సకల ఘనత మహిమ ప్రభావములు ఆ దేవునికే చెందును గాక. అవకాశం ఇచ్చిన సంఘ కాపరి, సంఘ పెద్ద మా బావ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు. అందరూ కొంచెం లేట్ అయినా కానీ అనుకోకుండా అందరూ వచ్చి చాలా ఇంట్రెస్ట్గా విన్నారు. ఈరోజు చాలా ఉన్నారు. ఇప్పుడు మా జాన్సన్ బాబు వచ్చినాడు. ఈరోజు చెప్పినది సమరైజ్ చేస్తాను ఒకే నిమిషంలో. ఏంటంటే దేవుని కుమారులు కాకపోతే మీరు దేవుని కుటుంబం మీరు కానీ నేను కానీ ఒక దేవుని కుమారు కాలేదనుకో, మనము దేవుని రాజ్యానికి పోలేము. ఇప్పుడు మీ కుటుంబం అయితేనే కదా మీ ఇంట్లో ఉండేది. నేను వస్తే మీరు సంవత్సరం అంతా పెట్టుకుంటారా? ఇంట్లో పెట్టుకోరు కదా. కొన్ని రోజులు పెట్టుకుంటాం, పోరానైనా ఎప్పుడు పోతావా అని చూస్తుంటారు మనం. అంతే. అదే కుటుంబం అయితే పెట్టుకుంటారు. సో ఆ కుటుంబం ఇప్పుడు దేవుని కుమారుడు కావాలంటే శత్రువుని ప్రేమించాలా, నిన్ను ద్వేషించే వారిని దీవించాలా, నిన్ను శపించే వారిని దీవించాలా, నిన్ను ద్వేషించే వారి కోసము వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, నిన్ను హింసించే వారి కోసం ప్రార్థన చేయాలి, నిన్ను ద్వేషించే వాళ్ళ మేలు కోసము మనం చేయాలి. ఇవి అప్పుడు మనం దేవుని కుమారులం అవుతాం. మత్తయి 5:44 నుంచి ఉంటాయన్నమాట ఏమేమి చేయాలని. దేవుని కుమారులు అయితేనే పోతాం. దేవుని కుమారులకు ప్రత్యేక శక్తులు ఉంటాయి. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దయ్యాలు పారిపోవడం, అభివృద్ధి జరగడం, రోగాలు బాగా అయిపోవడం, చనిపోయే శాతం లేపే శక్తి రావడం. నేను పర్సనల్గా చూస్తున్నది, నా విషయంలో చూస్తున్నాను. నాతో పాటు కొంతమంది పనిచేసే దేవుని యొక్క కుమారుల గురించి అదే జరుగుతుంది. చనిపోయే వాళ్ళు 18 మంది లేపినాడు మా బావ. డివి పీటర్ అని చెప్పేసి, అంబేద్కర్ అని చెప్పి ఉన్నాడు. దయాలు ఇట్లా పోతేనే వెళ్ళిపోతాయి, టకటక కొట్టుకొని వెళ్ళిపోతాయి.
సో ఇవన్నీ మీరు కూడా చేయొచ్చు. ఇదేమి వాళ్ళకేం దీనికి ఏం సపరేట్గా ఏం కోర్సులు చేయాల్సిన అవసరంలే, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు దేవుని కుమారుగా మారాలంతే. మీ కుటుంబానికి మీరు మేలు చేసుకోవచ్చు, మీ కుటుంబానికి మీరు డాక్టర్ అవుతారు, మీ చుట్టుపక్కల కుటుంబానికి కూడా మీరు డాక్టర్ అవుతారు. అర్థమైందా? మళ్ళీ సకల ఘనత మహిమ ప్రభావంలో ఆ దేవునికి చెందిన కాక. ఆమేన్. థ్యాంక్ యూ. నన్ను లేవనెత్తినాడు ప్రభు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవన్నీ కాదు, ఈ 4 చేయి. వాక్యాన్ని కనిపించారు. వికసించే విశ్వాసము వాక్యమును సర్వగమే వికసించే విశ్వాసము